వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప మందారం స్పృహలోకి రాలేదని చాలా డల్గా ఉంటుంది. రూప డల్గా ఉండడం గమనించిన సుమతి, నువ్వు ఎవరు చెప్తే భోజనం చేస్తావో నాకు తెలుసు అని చెప్పి వెళ్ళి రాజుకి కాల్ చేస్తుంది సుమతి. హలో చిన్నమ్మ గారు అని అంటాడు రాజు. రాజు, రూప భోజనం చేయటం లేదు, తను ఇంకా మందారం స్పృహలోకి రాలేదని బాధపడుతుంది, నువ్వైనా తనకి చెప్పు రాజు అని అంటారు సుమతి. అయ్యో, అమ్మాయి గారికి ఇందాక కాల్ చేసినప్పుడు కూడా అమ్మాయి గారు భోజనం చెయ్యాలనిపించట్లేదు అన్నారు, ఇప్పుడు కూడా భోజనం చేయలేదు, ఇంకా లాభం లేదు, నేనే డైరెక్ట్గా వెళ్ళి అమ్మాయి గారికి ప్రేమగా భోజనం తినిపిస్తాను అని మనసులో అనుకుంటాడు రాజు. తప్పకుండా అమ్మగారు, నేను చెప్తాను అని అంటాడు రాజు. ఇది ఇలా ఉండగా రూప తన రూమ్లో డల్గా ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి రాజు అలా ఇంకా కిటికీలో నుంచి లోపలికి వస్తాడు. ఒక్కసారిగా రాజుని చూసి రూప షాక్ అయిపోతుంది. రాజు, నువ్వేంటి రాజు ఇక్కడ అని అడుగుతుంది. ఏంటమ్మాయి గారు, నేను ఎంతో ఇష్టపడే వ్యక్తి, మీరు నా భార్య, అలాంటిది మీరు భోజనం చేయకుండా ఉంటే నేను అక్కడ హ్యాపీగా ఎలా ఉంటాననుకుంటున్నారు మీరు అని అడుగుతాడు రాజు. నేను భోజనం చేయలేదని ఎవరు చెప్పారు, నేను భోజనం చేశాను రాజు అని అంటుంది రూప పాపం కావాలని. అమ్మాయి గారు, ఎందుకని అబద్ధాలు చెప్తున్నారు, మీరు అబద్ధం చెప్తే వెంటనే దొరికిపోతారు, మీ గురించి నాకంతా తెలుసు అని అంటాడు రాజు. అప్పుడే సుమతి ఇంకా ప్లేట్ తీసుకొని రూప రూమ్లోకి వస్తుంది. పిన్ని అని అనేలోపు, రూప ఏది దాచాలని ప్రయత్నించొద్దు, రాజు ఇక్కడికి వచ్చాడని నాకు తెలుసు, రాజు నీపై చాలా ప్రేమ చూపిస్తున్నాడు, మీరు సంతోషంగా ఉండడం, పింకీ గోపీలు సంతోషంగా ఉండడమే మేము కోరుకునేది, అర్థమైందా, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, రాజు నువ్వైనా దగ్గరుండి రూపకి భోజనం తినిపించు అని చెప్పి ఇంకా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుమతి. ఇంకలా రాజు చాలా ప్రేమగా పాపం ఆ రూపకి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటాడు. రూప చాలా ప్రేమగా రాజు వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి గారు, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. రాజు, నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం రాజు అని అంటుంది రూప. చూడండి అమ్మాయి గారు, మీరు చాలా గొప్పవారు అమ్మాయి గారు, మీ స్థాయి ఏంటి, అసలు మీరు ఎవరి కూతురు, అలాంటిది మీరు నన్ను ప్రేమించారు, నా ప్రేమని అర్థం చేసుకున్నారు, మీరే గొప్పవారు అమ్మాయి గారు అని పాపం ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటాడు రూపాకి రాజు. ఇది ఇలా ఉండగా దీపక్, విజయాంబిక హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. మమ్మీ, ఇవాటికైతే మన గండం గడిచిపోయింది, మరి తర్వాత ఏం చేయాలి మమ్మీ, నాన్న ఇంకొకటి ఏదో చెప్తానన్నారు కదా, ఏదో మార్గం చూస్తానన్నాడు కదా, మృత్యుంజయ హోమం జరిపించేస్తే ఇంక మనం ఏమి చేయలేం మమ్మీ, ఖచ్చితంగా ఆ మందారం లేచి నించుంటుంది, ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతాడు దీపక్. ముందు మనం సమస్య రాకుండా చూసుకోవాలి, వచ్చాక ఆ సమస్యని క్రియేట్ చేసిన వాళ్ళ గురించి ఆలోచించాలి, ఇప్పుడు మందారం స్పృహలోకి రాకుండా ఉండడమే మనకు కావాలి, తను రాకుండా ఉండాలంటే మీ నాన్నగారిని వెళ్ళిపోయేలా చేయాలి, ఆయన వెళ్ళరు, కాబట్టి రూపతో మాట్లాడి తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, రూప దగ్గరికి వెళ్దామని బయలుదేరతారు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది తను సుమతి. రూపని కలవడానికి వెళ్తున్నామని చెప్తుంది విజయాంబిక. రూప ఇప్పుడు తలనొప్పిగా ఉందంట, అందుకే నిద్రపోతుంది, తన్ని డిస్టర్బ్ చేయొద్దు అని నవ్వుతూ అక్కడి వెళ్ళిపోతుంది. ఇదేంటి, రూపకి తలనొప్పి అని చెప్పింది కానీ తను నవ్వుతుంది, లేదు ఏదో జరుగుతుంది, ఏంటో మనం వెళ్ళి చూడాలి అని ఇంకా ఇద్దరు వెళ్ళి అలా కిటికీలోని చూస్తారు. రాజు రూపకి ప్రేమగా తినిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్, విజయాంబిక. చూసావు మమ్మీ, ఆ రాజుగాడు ఎంత ధైర్యంగా రూప దగ్గరికి వచ్చి రూపకు తినిపిస్తున్నాడో, ఈ విషయం వెంటనే మావయ్యకి చెప్పాలి అని ఇంకా దీపక్, విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి బయలుదేరతారు. సూర్యప్రతాప్ అలా ఇంకా మామూలుగా కూర్చొని ఉంటే విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది. తమ్ముడు
చూసావా, ఆ రాజుగాడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి రూపకి భోజనం తినిపిస్తున్నాడు తమ్ముడు. తమ్ముడు ఎలా అయినా ఇప్పుడు వాడిని వదలకూడదు తమ్ముడు అని చెప్పి ఇంకా వెంటనే అలా సూర్యప్రతాప్ని రూప రూమ్ దగ్గరికి తీసుకొస్తుంది విజయాంబిక. అమ్మా రూపా రూపా అని తలుపు కొడుతూ ఉంటుంది. అయ్యో రాజు, నువ్వు త్వరగా వెళ్ళిపో రాజు అని చెప్పి ఇంకా వెంటనే రాజుని పంపించేస్తుంది రూప. పంపించి డోర్ తీసి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక్కడ రాజు ఉండాలి తమ్ముడు అని అంటుంది విజయాంబిక. అవునా అత్తయ్యా, మీరు రాజుని బాగా తలుచుకుంటున్నట్టున్నారు, అందుకే మీకు రాజు కనిపించాడు. రాజు ఇక్కడ లేడత్తయ్యా అని కవర్ చేసేస్తుంది రూప. అక్క, ఎందుకక్క ఈ మధ్య నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చూడక్క, నువ్వు ఇంకొకసారి ఇలా ఆలోచించుకొని చెప్పొద్దక్క అని ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఏంటత్తయ్యా, రాజుని నన్ను డైరెక్ట్గా ఇరికిద్దామని చూసారా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏమన్నా ఎన్ని జరిగినా మందారాన్ని కాపాడడానికి నేను రాజు కలిసే పనిచేస్తాం. మేమిద్దరం మందారాన్ని మెలకువలోకి వచ్చేలా చేసి మీ నిజస్వరూపాన్ని బయట పెట్టేలా చేస్తాం అని కాన్ఫిడెంట్గా చెప్తుంది రూప. ఇంకా ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సూర్యప్రతాప్ ఫ్యామిలీ స్వామీజీ చెప్పినట్లు గుడికి బయలుదేరుతారు. గుడిలో మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పంతులు గారు. అండ్ స్వామీజీ కూడా అన్నిటినీ ఏర్పాట్లు చేపిస్తూ ఉంటారు. సూర్యప్రతాప్, రూప, రాజు వీళ్ళందరూ గుడికి రీచ్ అవుతారు. స్వామీజీ రూపతో, అమ్మ రూప, నువ్వు మహర్జాతకురాలివి కాబట్టి, అదీ కాకుండా నువ్వు మందారం ఖచ్చితంగా లేచి కోలుకోవాలి, మందారం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కాబట్టి ఈ పూజని నీతో చేయించడమే మంచిదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చూడమ్మా రూప, నువ్వు ఆ పరమశివుడి ముందు నాట్యం చేస్తూ ఆ నాట్యంతోనే దీపాలను నీ చేతిలో పట్టుకొని వాటిని పడిపోకుండా వెళ్ళి అఖండ జ్యోతిలో వెలిగిస్తేనే ఇంకా దేవుడి ఆజ్ఞతో మందారం తిరిగి స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే మన దగ్గర ఉన్న ఏకైక మరియు ఆఖరి ప్రయత్నం. ఇది కూడా కాకపోతే ఇంక తన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరమ్మా అని అంటారు స్వామీజీ. మావయ్య, మీరలా అనద్దు, నేను ఎలా అయినా మందారం స్పృహలోకి వచ్చేలా చేస్తాను. ఇది నా చేతుల్లో ఉందంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా ఇంకా తనైతే చెప్తుంది రూప. అలా ఇంకా రూప హ్యాపీగా కూచిపూడి డ్రెస్ వేసుకొని ఇంకా అలా తనైతే నాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడే దీపక్ అండ్ విజయాంబిక ఇదంతా చూస్తూ, మమ్మీ, ఒకవేళ ఇప్పుడు రూప నాట్యం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఇంకేం లేదు, ఆ మందారం బ్రతుకుతుంది. కాబట్టి మనం ఏదోటి చెయ్యాలి మమ్మీ అని అంటాడు దీపక్. రే దీపక్, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. చూడు దీపక్, నువ్వు ఆ మందారం రూప కోసం పని చేయకుండా చేయాలంటే రూప నాట్యం చేస్తుంది కదా, తను వెళ్ళే దారిలో గాజు పెంకుల్ని వేయి. అప్పుడు నొప్పి వచ్చి తను నాట్యం చేయకుండా ఆగిపోతుంది. నేను కూడా అని ఇంకా విజయాంబిక పక్కకు తిరిగి చూసేసరికి కొంతమంది అఘోరాలు విజయాంబిక దగ్గరికి వస్తారు. ఏయ్, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారు? మీరు ఇటు కాదు అటు వెళ్ళాలి అని అంటాడు దీపక్. దీపక్, నీకు అర్థం కావట్లేదు, నేనే వీళ్ళని రమ్మని చెప్పాను అని అంటుంది విజయాంబిక. మమ్మీ, నువ్వు రమ్మని చెప్పావా? ఎందుకు మమ్మీ అని అడుగుతాడు దీపక్. మేడం, మీరు చెప్పినట్లు మేము జీవన్ గారు పంపించారు, ఖచ్చితంగా సూర్యప్రతాప్ని ఇవాళ చంపేస్తాం మేడం అని అంటారు. మమ్మీ, ఏమంటున్నావు నువ్వు? సూర్యప్రతాప్ మావయ్యని చంపుతామంటున్నారేంటి వీళ్ళు అని అంటాడు దీపక్. రే దీపక్, ఎన్ని రోజులు మనకి రాని ఆస్తిని రా రా అని పిలుస్తాం. ఒక్కసారి తమ్ముడు చచ్చాడనుకో, అప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతాయి. సీఎం గారు చనిపోయారు అని అందరికీ తెలుస్తుంది. దాని తర్వాత నీకే, అతని మేనల్లుడివి కాబట్టి నీకే ఆ పదవి వస్తుందిరా, నువ్వే సీఎం అవ్వచ్చు. దాని తర్వాత ఆస్తంతా మెల్లమెల్లగా
మన పేరుపైకి రాసేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు పారిపోవడానికి, మనం యుఎస్ వెళ్ళిపోవడానికి దేనికి ఇంకా మనకి దారి లేదు. కాబట్టి ఒక్కసారి సూర్యప్రతాప్పై అటాక్ జరిగినా, వాడు కోమాలోకి వెళ్ళినా, లేకపోతే చచ్చిపోయినా మనం సంతోషంగా ఉండొచ్చు. నువ్వు సీఎం అవ్వచ్చు, అర్థమవుతుందా అని అంటుంది. మమ్మీ ఇది రిస్క్ ఏమో మమ్మీ అని అంటారు. చూడరా, ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఇంకా మనం లైఫే వేస్ట్ చేసినట్టు అర్థం. కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు సైలెంట్గా ఉండు, అంతకుమించి ఏమీ చెయ్యొద్దు అని ఇంకా అలా విజయాంబిక గోరాలకి తన్ని ఎప్పుడు ఇలా చేయాలని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది. సరే మేడం, మీరు చెప్పినట్లే చేస్తామన్న రౌడీలు గోరా వేషం వేసుకొని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రూప నాట్యం చేయడానికి రెడీ అవుతుంది. ఇంకా పరమశివుడి ముందు నాట్యం చేస్తూ ఉంటుంది రూప. ఇంకా తనకి వెళ్ళే దారిలో పూలు చెల్లుతూ, ఆ పూలల్లో కూడా గ్లాస్ ముక్కల్ని కలిపేసి కావాలనే చెల్లుతూ ఉంటాడు దీపక్. ఇంకా పాపం ఒక్కసారి గాజు పెంకు మీద అడుగు వేయగానే రూప షాక్ అయిపోతుంది. ఇంకా పాపం గట్టిగా అరుస్తూ ఉంటుంది రూప. అమ్మాయి గారు అని పాపం రూప దగ్గరికి వెళ్తాడు రాజు. అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అని ఇంకా కాళ్ళు పట్టుకొని చూస్తూ ఉంటాడు. చూసేసరికి గాజు పెంకు ఉంటుంది. ఒక్కసారిగా పాపం రాజు షాక్ అయిపోతాడు. ఎవరిక్కడ అదంతా వేసింది? సెక్యూరిటీ, ఇదంతా క్లీన్ చేయమని చెప్పాను కదా అని అంటారు సూర్యప్రతాప్. సార్ ఇవి మేము చూసినప్పుడు లేవు సార్ అని చెప్తారు. ఇంకా వాళ్ళందరూ అమ్మాయి గారు నేను మీకు సహాయం చేస్తాను అమ్మాయి గారు అని ఇంకా పాపం రాజు అయితే రూపని తన కాళ్ళపై కాళ్ళు పెట్టమని చెప్తాడు. అలా ఇంకా రాజు రూపని పాపం నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఆ గాజు పెంకులు రాజుకి గుచ్చుకుంటూ ఉంటాయి. ఇంకా అదంతా చూస్తూ సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. ఈ రాజు ఒకప్పుడు రూపని అపార్థం చేసుకున్నాడు, తన్ని కనీసం మనిషిలా కూడా చూడలేదు. కానీ ఇప్పుడు రాజు ఇంతలా మారిపోయాడు, రూపపై ఇంతలా ప్రేమ చూపిస్తున్నాడు. ఏంటిదంతా అని మనసులో అనుకుంటారు సూర్యప్రతాప్. అలా ఇంకా రూప అయితే నాట్యం చేస్తూ వెళ్తూ ఆ అఖండ జ్యోతిని వెలిగించి తన పూజా మొక్కుని సమర్పించుకుంటుంది. ఇదంతా చూస్తున్న స్వామీజీ విజయోస్తు, అమ్మ రూప, నువ్వు రాజు అనుకున్నట్లుగానే మృత్యుంజయ హోమాన్ని చాలా పద్ధతిగా పూర్తి చేశారు. కాబట్టి ఇంకా మనం మందారం దగ్గరికి వెళ్ళాలి అని మందారం దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అలా ఇంకా స్వామీజీ, సూర్యప్రతాప్ అందరూ కరెక్ట్గా అదే టైంకి విజయాంబిక సెట్ చేసిన ఆ రౌడీ, గోరా వేషంలో ఉన్న రౌడీ త్రిశూలంతో కరెక్ట్గా ఇంకా సూర్యప్రతాప్ని చంపాలని దగ్గరికి వస్తూ ఉంటాడు. రేయ్ ఎవర్రా నువ్వు అని సూర్యప్రతాప్ అడిగేలోపు ఆ త్రిశూలాన్ని ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి మందారం సూర్యప్రతాప్ని కాపాడుతుంది. ఒక్కసారిగా మందారాన్ని చూసి సూర్యప్రతాప్, దీపక్, విజయాంబిక, రాజు, రూప, స్వామీజీ అందరూ షాక్ అయిపోతారు. మందారం అలా ఇంకా ఆ రౌడీ వైపు చూస్తూ, మా అయ్యగారినే చంపాలనుకుంటావా అని ఇంకా గట్టిగా వాణ్ణి వెనక్కి తోసేస్తుంది మందారం. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ తన పక్కనే ఉండే బౌన్సర్స్ వచ్చి ఆ రౌడీని పట్టుకొని ఇంక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మందారం సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, మీకేమీ కాలేదు కదా అని అడుగుతుంది. మందారం, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు మళ్ళీ తిరిగి ఇలా స్పృహలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రూప, రాజు అయితే మందారం దగ్గరికి వస్తారు. అన్నా, రూప అని చెప్పి ఇంకా పాపం హక్ చేసుకుంటుంది మందారం. వెంటనే ఇంకా దీపు కూడా అమ్మా అని వెంటనే వెళ్ళి పాపం హక్ చేసుకుంటాడు. దీపు నువ్వు నా అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా మందారాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు ఫ్యామిలీ మెంబర్స్. స్వామీజీ మందారం తిరిగి కోలుకుంది. ఇంకా మందారం చెప్పిన నిజాలు విని, బావగారు మీరు ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తాను అని నాకు మాటిచ్చారు బావగారు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను
అని చెప్తారు. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మీకు ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటాను. అమ్మా మందారం, నిజం చెప్పమ్మా, అసలు నిన్ను నిన్ను చంపాలనుకుంది ఎవరు? ఎవరు చెప్పమ్మా. నువ్వు చెప్పే వాటిపై ఆధారపడి వాళ్ళని చంపేస్తాను, చెప్పమ్మా అని అడుగుతారు సూర్యప్రతాప్. ఇంకా మందారం దీపక్ అండ్ విజయాంబికల వైపు చూస్తూ ఉంటుంది. దీపక్ అండ్ విజయాంబిక ఏమో వద్దు వద్దు అని ఇంకా నమస్కారం పెడుతూ చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, చెప్పమ్మా అని అడుగుతారు. రూప కూడా, చూడు మందారం, ఇంక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు హ్యాపీగా చెప్పు. నాన్నగారు అంటున్నారు కదా, ఖచ్చితంగా నాన్నగారు వాళ్ళ అంతు చూస్తారు. చెప్పమ్మా అని అడుగుతుంది రూప. అయ్యగారు, నిజం చెప్పాలంటే నన్ను చంపాలనుకుంది ఎవరో నేను చూడలేదు అని అబద్ధం చెప్పేస్తుంది మందారం. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్, విజయాంబిక. ఏంటి చూడలేదా అని అంటారు. అవునయ్య గారు, వాళ్ళ మొహం నాకు సరిగ్గా కనిపించలేదు కాబట్టి నేను చూడలేకపోయాను. కానీ వాళ్ళని ఎప్పటికైనా నేను గుర్తుపడతానయ్య గారు, ఖచ్చితంగా గుర్తుపడతాను అని చెప్తుంది మందారం. సరేమ్మా, నువ్వు చాలా అలసిపోయావు, ఇప్పుడు నువ్వు కాస్త రెస్ట్ తీసుకోవాలి. నువ్వు లేచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మ రూప, తన్ని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్తారు. ఇంక వెంటనే అలా లోపలికి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళి ఇంక రూప, మందారం, ఎందుకు మందారం నువ్వు అబద్ధం చెప్పావు? నిజం చెప్పు, నిన్ను చంపాలనుకుంది ఎవరో నీకు తెలీదా అని అడుగుతుంది. తెలుసు రూప, నన్ను చంపాలనుకుంది ఆ దీపక్, విజయాంబికలే. కానీ నా భర్తే నన్ను చంపాలి అనుకున్నాడనే విషయం పెద్దయ్యకి తెలిస్తే ఖచ్చితంగా పెద్దయ్య వాళ్ళని చంపేస్తారు. అందుకే అలా జరగకూడదనే నేను ఇలా చేశాను. అయినా వాళ్ళని ఎలా డీల్ చేయాలో, వాళ్ళతో ఎలా ఒక ఆట ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంకా వాళ్ళ గురించి నేను ఆలోచించడం మొదలు పెడతాను. చూడు రూపా, వాళ్ళు నాకు ఎంత అన్యాయం చేసినా నా భర్త, నా అత్తయ్య ఎప్పుడు సంతోషంగానే ఉండాలనే కోరుకుంటాను. కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు ఇక్కడే ఉండాలి, వాళ్ళు కళ్ళ ముందే ఉండాలి. వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ నేను ఖచ్చితంగా మార్చి తీరుతాను. వాళ్ళని ఎలా అయినా మార్చి వాళ్ళని మనుషుల్ని చేస్తాను. అప్పటి వరకు ఈ నిజాలు బయటికి రాకుండా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని ఇంకా పాపం చెప్తుంది మందారం. మందారాన్ని హక్ చేసుకుంటుంది రూప. మందారం, నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు. వాళ్ళని చంపాలనుకున్నా నువ్వు నీ భర్త, అత్తయ్యని మనుషులుగానే మార్చాలనుకుంటున్నావు. నీకు తోడుగా నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను, నీకు ఎప్పుడు నేను ఉంటాను అని ఇంకా పాపం రూప హ్యాపీగా హక్ చేసుకుంటుంది మందారాన్ని. అలా ఇంకా మందారం వైపు కోపంగా చూస్తూ ఉంటారు దీపక్, విజయాంబిక. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.